రోజున క్రికెట్ వర్గాల్లో క్రికెట్ అభిమానుల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరు ఎస్ఆర్హెచ్. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా ఈ ఎస్ఆర్హెచ్ టీం అసలు ఎటువంటి అంచనాలు లేకుండా ఆటలో ప్రవేశించింది, టోర్నమెంట్లో ప్రవేశించి అంచనాలని తలదన్నే విధంగా టీం దశలోనే లీగ్ స్థాయిలోనే పర్ఫార్మెన్సెస్ చూపించారు. అండ్ నాకౌట్ దశలో కూడా అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించారు. లీగ్ స్థాయిలో ఇప్పటిదాకా ఏ టీము సాధించనంత స్కోర్లు సాధించారు. అంటే ఫస్ట్ మ్యాచ్లోనే ఐపీఎల్లో హయ్యెస్ట్ స్కోర్ ఏది 266 స్కోర్ కొట్టారు. అంటే 20 ఓవర్లలో 266 స్కోర్ కొట్టడం అనేది ఒక అద్భుతం. పోనీ ఇదేదో క్యాజువల్గా వచ్చిన స్కోర్ కూడా కాదు. వరుసగా 3 మ్యాచ్ల్లో 200 పైగా స్కోర్లు సాధించారు. కొంతమంది మళ్ళీ విమర్శించారు, ఏంటి ఈ టీం కేవలం ఫస్ట్ బ్యాటింగ్ చేసి మాత్రమే సాధించగలుగుతుందని చెప్పి. బట్ తీరా చూస్తే సెకండ్ బ్యాటింగ్ చేసి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా అద్భుతమైనటువంటి ఒక 10 వికెట్స్ విజయాలు కూడా సాధించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ఏకంగా ఫైనల్కి వెళ్ళిపోయింది. మరి వీళ్ళ జీవితాన్ని చూసి, ఈ పర్ఫార్మెన్స్ని చూసి మన సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ నేర్చుకోవడానికి ఏమైనా ఉందా? ఒకటి ఏంటి అంటే, జనరల్గా మనం సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చినప్పుడు ఇంటి దగ్గర అందరికీ చెప్పేసి వస్తాం, మన చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పేసి వస్తాం. ఈ ఎస్ఆర్హెచ్ నుంచి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎటువంటి అంచనాలని, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ని ఎవరికి ఇవ్వకండి. ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మీరు రంగంలో ప్రవేశించినప్పుడు మీ మీద ప్రెషర్ ఉండదు. ప్రెషర్ లేకుండా మీరు ప్రిపేర్ అయినప్పుడు ఖచ్చితంగా మంచి విజయాలు సాధిస్తారు. అండ్ రెండోది మనం నేర్చుకోవడానికి ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే, మనం ఈ ఎస్ఆర్హెచ్ ఏ విధంగా అయితే లీగ్ దశలో విజయాలు సాధించింది, అంటే మొత్తం 14 మ్యాచుల్లో సుమారుగా 8 మ్యాచ్లు గెలిచారు. అండ్ అట్ ద సేమ్ టైం 5 మ్యాచ్లు ఓడిపోయారు. అలా అని చెప్పి ఓడిపోయిన మ్యాచ్ల నుంచి ఎటువంటి డిమోటివేషన్ పొందలేదు. నెక్స్ట్ మ్యాచ్ని మరింత మోటివేషన్తో గెలిచారు. అదేవిధంగా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా మనం ఒక అటెంప్ట్ ఇచ్చినప్పుడు ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వచ్చు, సెకండ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ ఫెయిల్ అవ్వచ్చు, అంటే పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళలేకపోవచ్చు. థర్డ్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ మెయిన్స్ 2 పాస్ అయ్యి ఈవెన్ పర్సనాలిటీ టెస్ట్కి కూడా వెళ్ళొచ్చు, కానీ అక్కడ మళ్ళీ సెలెక్షన్ రాకపోవచ్చు. ఇలా మనకి ఒక 2-3 ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన డీమోటివేట్ అయిపోయి టోటల్గా ప్రిపరేషన్ వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. రీస్టార్ట్ విత్ ఎ ఫ్రెష్ ఎనర్జీ. ఈ లెసన్ కూడా మనం ఎస్ఆర్హెచ్ జర్నీలో మనం చూడడానికి అవకాశం ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఇంకా ఫైనల్ అయితే కంప్లీట్ కాలేదు. ఫైనల్ పూర్తి కాకపోయినా సరే మళ్ళీ అదే స్పిరిట్ తోటి మళ్ళీ వీళ్ళు ఆడతారు. ఖచ్చితంగా ప్రత్యర్థులకి భయాన్ని పుట్టిస్తారు. వీళ్ళు భయాన్ని పుట్టించేది ఓన్లీ కేవలం పర్ఫార్మెన్స్తో మాత్రమే. అది బౌలింగ్ అయినా, బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా, కీపింగ్ అయినా అన్ని రంగాల్లోనూ సమవుజ్జిగా ఉన్నారు. సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ కూడా పాలిటీ అయినా, ఎకానమీ అయినా, హిస్టరీ అయినా, జాగ్రఫీ అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా ప్రతి రంగంలోనూ అదే స్థాయిలో మీరు పరిపూర్ణమైనటువంటి ప్రిపరేషన్ చేసుకోవాలి. అంటే ఒక టీము గెలవాలి అంటే, ఒక క్రికెట్ టీం గెలవాలంటే బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగ్, తర్వాత బౌలింగ్, ఈ 4 రంగాల్లోనూ పరిపూర్ణమైనటువంటి పట్టు కనిపించాలి. అదేవిధంగా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్ ఒకవైపు ప్రిలిమ్స్కి సంబంధించిన ఎంసీక్యూస్ పట్టు సాధించాలి, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పట్టు సాధించాలి, పర్సనాలిటీ టెస్ట్లో వైవా కూడా మీరు పట్టు సాధించాలి. పాలిటీ మీద ఎంతైతే మీరు కమాండ్ ఉంటుందో ఎథిక్స్లో అంతే కమాండ్ ఉండాలి, ఆప్షనల్ మీద అంతే కమాండ్ ఉండాలి. ప్రతి సబ్జెక్టులోనూ మీకు ఉన్నటువంటి కమాండ్ ఆధారంగానే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఒక క్రికెట్లో ఎలా అయితే మనకి ఒడిదుడుకులు ఉంటాయి, ఒక ఓవర్లో 36 రన్స్ రావచ్చు, మరో ఓవర్లో 3 అవుట్ అయిపోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా చివరి బంతి వరకు మనం ఓటమిని అంగీకరించకూడదు. చివరి బంతి వరకు విజయం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఆల్ ద బెస్ట్ ఎస్ఆర్హెచ్.